సాధారణంగా మనలో చాలామంది ఏదైనా మంత్రం చేద్దాము, మంత్రదేవత యొక్క అనుగ్రహాన్ని, సిద్ధిని పొంది మన కష్టాల్ని దాటి జీవితంలో సుఖంగా బ్రతుకుదాము అని ఒక ఆలోచన ఉంటుంది. ఆ ప్రకారం చాలామంది యూట్యూబ్లో చూసి కానీ, వేరే వాళ్ళు చెప్పినవి కానీ, వాళ్ళకి నచ్చినవి ఏవో ఒక మంత్రాలు తీసుకొని చేసేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. మనం ఒక గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు మంత్రాన్ని ఇస్తారు. ఆ గురువు మన పేరుని తర్వాత అరవణా చక్రంలో చూసి మనకి ఏ మంత్రం అయితే సరిపోతుంది అన్నది తెలుసుకుని ఆ గురువు ఇస్తారు. ఆ ప్రకారం మనం నిరంతరం మంత్రాన్ని మననం చేయడం వల్ల అది మనల్ని రక్షిస్తుంది కాబట్టి దానిని మంత్రం అన్నారు. మంత్రాన్ని స్మరించినప్పుడల్లా ధైర్యం కలుగుతుంది. మనకు ఎదురైన కష్టాలన్నీ వాటంతటా అవే పోతాయి అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ మంత్రాన్ని ఆశ్రయించి మంత్రదేవత అనుగ్రహం పొందిన వారు ఎందరో పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇక జన్మరాశుల్ని బట్టి ఏ రాశి వారికి ఏ మంత్రం సరిపోతుంది అన్నది నేను ఇక్కడ ఇచ్చాను, చూసుకొని చెయ్యండి.